హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోధుమ గడ్డి జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ గోధుమ గడ్డి జ్యూసు ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోవడం వలన రక్తం బాగా పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది కేవలం 8 రోజుల గడ్డితో మాత్రమే జ్యూస్ చేసుకోవాలి. అంతకు మించి ఎక్కువ రోజులు ఉన్న గడ్డితో జ్యూస్ చేసుకుంటే మనకు ఎలాంటి రిజల్ట్ ఉండదండి. కాబట్టి 8 రోజుల గడ్డితో మాత్రమే జ్యూస్ చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక డబ్బాలో గోధుమలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. మరలా కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక రోజంతా నాననివ్వాలండి. మరుసటి రోజు ఉదయము ఇలా ఒక క్లాత్ తీసుకొని నానబెట్టిన గోధుమలను క్లాత్లో వేసి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసి ఒక రాత్రి అంతా పెట్టుకోవాలండి. ఇలా పెట్టడం వలన మరుసటి రోజు ఉదయానికి అవి చిన్నగా మొలకలు వస్తాయి. నా దగ్గర ఆల్రెడీ కట్టి పెట్టి ఉన్నవి చూపిస్తాను. ఇదిగో అండి, ఈ విధంగా మొలకలు వస్తాయి. ఇలా మొలకలు వస్తే ఇది ఒక రోజు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక ట్రే తీసుకొని ట్రేలో వేసుకోవాలి. ఈ ట్రేలు అమెజాన్లో దొరుకుతాయండి. దీనికి మట్టి అవసరం లేదు. మట్టి లేకుండానే మొలకలు బాగా పెరుగుతాయి. ఇలా ట్రేలో వేసుకొని దానిపై మరొక ట్రే పెట్టి ఇలా పైన క్లాత్ వేసుకోవాలి. ఇలా క్లాత్ వేసి ఈ క్లాత్ని తడి చేసుకోవాలండి. ఈ క్లాత్ పై నీళ్ళు చల్లి దీన్ని తడి చేయడం వలన మొలకలు చాలా బాగా వస్తాయి. ఇది ఒక రోజు అన్నమాట. ఇది రెండవ రోజు అండి. చూశారు కదా మొలకలు ఎలా వచ్చాయో కాస్త పెద్దగా. ఇది మూడవ రోజు. ఇది నాలుగవ రోజు గడ్డి అండి. ఇది ఐదవ రోజు. ఇది ఆరవ రోజు అండి. ఇది ఏడవ రోజు గడ్డి. ఇది 8వ రోజు గడ్డి అండి. ఇప్పుడు ఈ 8వ రోజు గడ్డిని కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా 8వ రోజు గడ్డితో మాత్రమే జ్యూస్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన గడ్డిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. అలాగే మరికొన్ని నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన దాన్ని వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4 టీ స్పూన్ల వరకు తేనె వేసుకోవాలండి. అలాగే ఒక నిమ్మకాయను కట్ చేసి నిమ్మరసాన్ని వేసుకోవాలి. తేనె నిమ్మరసం వేసుకోవడం వలన జ్యూస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ తేనె నిమ్మరసం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఎంతో హెల్దీ అయిన ఈ జ్యూసు ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోవడం వలన రక్తం బాగా పెరుగుతుందండి. ఈ జ్యూస్ను కేవలము పెద్దవాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. హెల్త్కు ఎంతో మంచిదండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.